సాయిరాం వృద్ధాశ్రమంలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లా వృద్ధులకు, చిన్నపిల్లలకు మరియు ఇటువంటి ఆధారం లేని కుటుంబాలకు ఫుడ్ డొనేషన్ జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించిన వచ్చకాల విజయ్ కుమారు, కల్పన గార్ల వాళ్ళ గారాలు పట్టి గోపిక సహస్ర గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేషన్ జరుగుతుంది. దీనికి వాళ్ళు దాతగా వ్యవహరించి మా పాప మరెన్నో ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళు ఆకర్షిస్తూ ఈ డొనేషన్ జరుగుతుంది. వారికి వాటి కుటుంబాలకు పాపగారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ తరపున అధ్యక్ష వారు, మా కుటుంబ సభ్యులు కోరుతున్నాము. దీనికి మేము చాలా ఆనందంగా తెలుపుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమనందు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దీనికి దాతగా వ్యవహరించిన కుటుంబ సభ్యులు ముచ్చకాల విజయ్ కుమార్, కల్పన గార్ల వాళ్ళ పుత్రిక గోపిక సహస 11వ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మాతో సహకరించి ఈ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నందు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అట్లాగే ఈ ఆశ్రమం అందున్న మేడం గారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఏంటంటే మేము అడగగానే మాకు అట్లాగే చేసుకున్నాను, మాకు ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ గోపిక విజయ్ కుమార్ల వాళ్ళ కూతురికి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ గోపిక సహస్ర గారికి చల్లగా దేవుడు ఆశీర్వదించి చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. అలాగే ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరులో ప్రాంతంలో ఉన్న సాయిరాం చారిటీ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మనం ఈరోజు మంచి రుచికరమైన భోజనం అందజేయటం జరుగుతుంది. దానికి ముఖ్య దాతగా ఉచ్చకాల విజయ్ కుమార్, కల్పన వాళ్ళ గారాల పుత్రిక గోపిక సహస జన్మదినం సందర్భంగా 11వ జన్మదినం వాళ్ళు ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఇక్కడ పెద్దలకు పెట్టడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ముందు నూరేళ్ళు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే గోపిక సాహసకి పుట్టినరోజు మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ముందు ఇంకా ఎన్నో జరుపుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఉన్నత స్థాయిలో చదువులు కానీ అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎవరన్నా ముందుకు వచ్చి చేసుకోవాలంటే ఇలాంటి పెద్దలకి నలుగురికి వచ్చి సహాయం చేసి
ఇలాంటిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణి మేడంకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. Happy birthday. Happy birthday.